Hi friends, welcome back to our English class, English training by Krishna Rao. Friends, in today's class we are going to discuss part 2 of active and passive voice. In part 1 you have observed, you have learned from simple present to simple past. In this particular class we are going to learn especially past continuous tense, past perfect, simple future, future perfect and one or two other models. Friends, this is very important video for those who want to improve their skills in English language. It is not only helpful and useful for the students but also for the people who want to become the good communicators of English language. Now come to the point. ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ సింబల్ని యాక్టివేట్ చేయండి. ఎందుకంటే దానివల్ల మనకి నోటిఫికేషన్స్ కొత్తగా మనం ఏ వీడియో చేసినా సరే మీకు ఆ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ రూపంలో ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట. Okay friends, come to the point. In today's in our first class, in this at this particular time, first of all we are going to discuss past continuous tense. Past continuous tense discuss chadam. In past continuous tense, again as usually affirmative sentence, negative sentence, interrogative sentence మూడు ఉంటాయి. నెగిటివ్ సెంటెన్స్ మనం టచ్ చేయము, ఎందుకంటే తెలుసు కదా మీకు. అఫర్మేటివ్ సెంటెన్స్కి నెగిటివ్ సెంటెన్స్కి తేడా ఒకటే, నాట్ ఒకటే యాడ్ చేస్తాం. ఎక్కడ అది కూడాను. సపోజ్ చూడండి, అఫర్మేటివ్ సెంటెన్స్ సబ్జెక్ట్ వాజ్ ఆర్ వర్ అన్నాం. ఈ సబ్జెక్ట్ వాజ్ ఆర్ వర్ పక్కన నాట్ రాసాం అనుకోండి, నెగిటివ్ అయిపోతుంది అంతే. ఇంకేం చేయక్కర్లా. వీ నీడ్ నాట్ డూ ఎనీథింగ్ ఎల్స్, జస్ట్ యాడింగ్ ఎన్ఓటి నాట్ ద వర్డ్ ఆఫ్టర్ వాజ్ ఆర్ వర్. ఈ వాజ్ ఆర్ వర్ పక్కన నాట్ పెట్టడం వల్ల మనకి నెగిటివ్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఆ ఫార్ములా నేను రాయట్లేదు, బికాస్ ఆఫ్ ద టైమ్ అండ్ బికాస్ ఆఫ్ ద స్పేస్ ఆన్ ద బోర్డ్. అండ్ నౌ యూ కమ్ టు ద పాయింట్. ఫార్ములా చూడండి, సబ్జెక్ట్ వాజ్ ఆర్ వర్ బీయింగ్ V3 బై ఆబ్జెక్ట్. మీకు పాయింట్ క్లియర్గా తెలుస్తుంటుంది ఇప్పటికీ అబ్జర్వ్ చేస్తే. కంటిన్యూస్ టెన్స్లో ఇప్పుడు కూడా బీయింగ్ వస్తుంది హెల్పింగ్ వర్బ్ పక్కన, మెయిన్ వెర్బ్కి ముందు. అది సింపుల్ ప్రజెంట్ అయినా, సింపుల్ పాస్ట్ సింపుల్ ప్రజెంట్ కాదు, ప్రజెంట్ కంటిన్యూస్ అయినా, పాస్ట్ కంటిన్యూస్ అయినా. అలాగే నెక్స్ట్ సింపుల్ ప్రజెంట్కి సింపుల్ పాస్ట్కి కూడా పోలిక ఉంది. ఎలా అంటే సింపుల్ ప్రజెంట్ సింపుల్ పాస్ట్లో మనకి వెర్బ్ 3కి ముందు ఏమీ రావు, సింపుల్గా ఉంటుంది అనమాట. అలాగే పర్ఫెక్ట్ టెన్సెస్లో వెర్బ్ 3కి ముందు, అలాగే హెల్పింగ్ వర్బ్స్ తరువాత బీన్ వస్తుంది, బిఈఈఎన్ బీన్. అదే కొంచెం మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. నౌ కమ్ టు ద పాయింట్. ఇంట్రాగేటివ్ ఫార్ములా చూడండి ఎలా ఉందో. ఐడబ్ల్యూ అంటే ఇంట్రాగేటివ్ వర్డ్. అది వెన్ కావచ్చు, వెన్ కావచ్చు, వై కావచ్చు, హౌ కావచ్చు, విచ్ కావచ్చు, వాట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నెక్స్ట్ వాజ్ ఆర్ వర్లో ఒకటి రావాలి, నెక్స్ట్ సబ్జెక్ట్ రావాలి, నెక్స్ట్ బీయింగ్ రావాలి, నెక్స్ట్ V3, నెక్స్ట్ బై, నెక్స్ట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి, పాసివ్లో మారుస్తాను నేను. షీ వాజ్ పెయింటింగ్ ద వాల్. ఫస్ట్ మనం ఏం చేయాలి, డివైడ్ ద సెంటెన్స్ ఇంటూ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్గా డివైడ్ చేసుకోవాలి. షీ సబ్జెక్ట్, వాజ్ హెల్పింగ్ వర్బ్, పెయింటింగ్ V1, ద వాల్ ఆబ్జెక్ట్. యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్ రూల్స్ ప్రకారం ఫస్ట్ మనం ఏం చేయాలి, యాక్టివ్లో ఆబ్జెక్ట్ని, యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ని, పాసివ్లో సబ్జెక్ట్గా రాయాలి. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి యాక్టివ్ వాయిస్లో, క్వశ్చన్ ఏమో సింపుల్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ, ద వాల్. అంటే ఇక్కడ మనం అఫర్మేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ ఇది అఫర్మేటివ్ సెంటెన్స్. ఎందుకు తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది మనకి, ఇందులో నాట్ లేదు కాబట్టి నెగిటివ్గా, క్వశ్చన్ మార్క్ లేదు, అలాగే వెన్, వేర్, వై, ఆహో ఇలాంటి వర్డ్స్ కూడా లేవు కాబట్టి ఇంట్రాగేటివ్ వర్డ్ కూడా కాదు. నెక్స్ట్ ఏ సెంటెన్స్ ఇది, ఈ అఫర్మేటివ్ సెంటెన్స్. అఫర్మేటివ్ సెంటెన్స్ రూల్ ప్రకారం, ఫార్ములా ప్రకారం ఫస్ట్ మనం ఎవరైనా సబ్జెక్ట్ రాయాలి. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి, ద వాల్, దాని సబ్జెక్ట్గా రాసుకున్నాం, ద వాల్. నెక్స్ట్ ద వాల్ అనే సింగర్ కాబట్టి వాజ్ ఆర్ వర్లో ఒకటి వాడాలి, వాల్ అనే సింగర్ కదా, వాజ్ ఆర్ వర్లో ఒకటి వాడాలంటే వాల్ సింగర్ కాబట్టి వాజ్ యూజ్ చేసాం. నెక్స్ట్ బీయింగ్ యూజ్ చేసాం. నెక్స్ట్ V3 పెయింటెడ్ పెయింటింగ్ యొక్క థర్డ్ ఫార్మ్ పెయింటెడ్. నెక్స్ట్ బై అనే ప్రిపోజిషన్. నెక్స్ట్ ఆబ్జెక్ట్, వాట్ ఇస్ ద సబ్జెక్ట్ హియర్, షీ. సో ఇట్ బికమ్స్ హర్. ఫైనల్గా ఆన్సర్ ఏంటి, ఎలా ఉందో చూద్దాం ఒకసారి. షీ వాజ్ పెయింటింగ్ ద వాల్, ఆమె గోడకి పెయింట్ వేస్తూ ఉంది. పాస్ట్ యాక్షన్ అనమాట, గతంలో జరుగుతూ ఉంది. దీని పాస్ట్గా మార్చేసరికి ఏమైంది, ద వాల్ వాజ్ బీయింగ్ పెయింటెడ్ బై హర్, ఆమె చేత గోడ పెయింట్ చేయబడుతూ ఉందన్నమాట గతంలో. నెక్స్ట్ దీన్ని ఇప్పుడు ఇంకో సెంటెన్స్ చూడండి, హౌ వాజ్ షీ పెయింటింగ్ ద వాల్, ఆమె గోడకి ఏ విధంగా పెయింట్ వేస్తూ ఉంది, దాని మీనింగ్. ఇప్పుడు దీన్ని పాస్ట్లో మార్చాలి. హౌ అని ఇంట్రాగేటివ్ వర్డ్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇంట్రాగేటివ్ ఫార్ములా ఫాలో అవ్వాలి మనం. ఫస్ట్ ఏమైనా ఉంది ఇంట్రాగేటివ్ ఫార్ములాలో, ఐడబ్ల్యూ రాయమని ఉంది. వాట్ ఈస్ ద ఐడబ్ల్యూ హియర్, హౌ. దీని సేమ్ వర్డే రాయాలి. నెక్స్ట్ చూడండి, హెల్పింగ్ వర్బ్ ఫార్ములా ప్రకారం నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ రాయాలి. వాట్ ఈస్ ద హెల్పింగ్ వర్బ్, వాజ్. వార్ రెండింటిలో ఒకటి రాయాలి, వాజ్ రాస్తాం. మనం ఎందుకు రాస్తాం, ఇక్కడ ద వాల్ ఆబ్జెక్ట్, ఇక్కడికి వస్తే ఏమైంది, సబ్జెక్ట్ అయింది కాబట్టి సింగర్ అయింది. సింగర్ కాబట్టి మనం వాజ్ రాయాలి, ప్లూరల్ అయితే వార్ రాస్తాం, హౌ వాజ్ ద వాల్. నెక్స్ట్ ఏం రాయాలి, ఫార్ములా ప్రకారం బీయింగ్ రాయాలి. ఓకే, నెక్స్ట్ V3 రాయాలి. పెయింటింగ్ యొక్క థర్డ్ ఫార్మ్ పెయింటెడ్. నెక్స్ట్ ప్రిపోజిషన్ బై రాయాలి కాబట్టి నెక్స్ట్ ప్రిపోజిషన్ బై రాస్తాం.
నెక్స్ట్ ఆబ్జెక్ట్ రాయాలి. ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ ఎవరు పెయింట్ చేస్తుంది, షీ. సో ఇట్ బికమ్స్ హర్. వై వాజ్ ద వాల్ బీయింగ్ పెయింటెడ్ బై హెర్ అంటే అర్థం ఏంటి, ఆమె చేత గోడ ఎందుకు పెయింట్ చేయబడతా ఉంది అని మీనింగ్ వస్తుంది అనమాట. నౌ లైక్ దట్ వీ హ్యావ్ టు లెర్న్ అకార్డింగ్ టు ద స్ట్రక్చర్స్. సెంటెన్స్ ఈ ఫార్ములా ప్రకారం కరెక్ట్గా లేదా చెక్ చేసుకుంటూ ఉంటే మనం రాసే సెంటెన్స్ కరెక్ట్గా ఉంటాయి అనమాట. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ పాస్ట్ పర్ఫెక్ట్. ఫ్రెండ్స్, నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ కంటిన్యూస్ తర్వాత నెక్స్ట్ ఆర్డర్లో వచ్చేది ఏంటంటే మనకి వాట్ ఈస్ ద నెక్స్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్. మనకి పాస్ట్ పర్ఫెక్ట్లో ఎప్పట్లాగే ఏ టెన్స్ అయినా సరే అఫర్మేటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్ ఫార్ములా 3 ఉంటాయన్నమాట. మీకు ఇంతకు ముందు తెలిసిందే విషయం. కానీ ఈ టెన్స్ నుంచి కొంచెం వీడియో లెంత్ కట్ చేయడానికి, కొంచెం లెంత్ పెరగకుండా చూడడానికి అఫర్మేటివ్ సెంటెన్స్ ఎక్కువగా ఇంపార్టెంట్ కాబట్టి, పాపులర్ కాబట్టి అఫర్మేటివ్ సెంటెన్స్ ఫార్ములా ఒకటి ఇస్తున్నాను. నెగిటివ్ చేయడానికి దానికి పెద్ద ప్రాబ్లం లేదు, హెల్పింగ్ వర్బ్ పక్కన నాట్ పెట్టుకుంటాం. అలాగే ఇంట్రాగేటివ్ ఫార్ములా కూడా మనం ఇంతకు ముందు ఎలా చేసామో ఇంట్రాగేటివ్ ఫార్ములా అంటే ఇంతకు ముందు టెన్సెస్లో సేమ్ అదే రూల్స్ ప్రకారం చేస్తాం అనమాట. కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. మీరు ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి, సబ్జెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ ఫార్ములా చూడండి. సబ్జెక్ట్ హ్యాడ్ బీన్ V3 బై ఆబ్జెక్ట్ ఇలా రావాలి. ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి, ఈ హ్యాడ్ పెయింటెడ్ ద వాల్, అతను వాల్ పెయింట్ చేశాడు. ఈ సెంటెన్స్ పాసివ్లోకి మార్చే ముందు మనం ఏం చేయాలంటే సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, వర్బ్, ఆబ్జెక్ట్గా డివైడ్ చేయాలి. ఈ సబ్జెక్ట్ హ్యాడ్ హెల్పింగ్ వర్బ్, పెయింటెడ్ V3, ద వాల్ ఆబ్జెక్ట్. దీన్ని మనం పాసివ్లోకి మారుస్తున్నాం. వాట్ ఈస్ ద ఫార్ములా టెల్లింగ్, ఫస్ట్ సబ్జెక్ట్ ఏమైనా ఉంది, యాక్టివ్ వాయిస్ ఉన్న ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ, ద వాల్ సబ్జెక్ట్గా తీసుకున్నాం. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ హ్యాడ్, నెక్స్ట్ బీన్, నెక్స్ట్ V3, పెయింటెడ్ యొక్క థర్డ్ ఫార్మ్ పెయింటెడ్, నెక్స్ట్ ప్రిపోజిషన్ బై, నెక్స్ట్ ఆబ్జెక్ట్ రాయాలి. వాట్ ఈస్ ద సబ్జెక్ట్ హియర్, హీ. సో ఇట్ బికమ్స్ హిమ్. కాబట్టి ఇక్కడ ఏమైంది, ఈ హ్యాడ్ పెయింటెడ్ ద వాల్, అతను వాల్ని పెయింట్ చేశాడు. ఆన్సర్, ద వాల్ హ్యాడ్ బీన్ పెయింటెడ్ బై హిమ్. ఆ వాల్ గోడ అతని చేత పెయింట్ చేయబడింది. ఈ విధంగా మనం రాయొచ్చు అనమాట. సపోజ్ దీన్ని మనం నెగిటివ్ చెప్పాం అనుకోండి, ద వాల్ హ్యాడ్ నాట్ బీన్ పెయింటెడ్ బై హిమ్ అని చెప్పొచ్చు. దీన్ని ఇంట్రాగేటివ్ చెప్పాలనుకోండి, వై హ్యాడ్ హీ పెయింటెడ్ ద వాల్, వై హ్యాడ్ ద వాల్ బీన్ పెయింటెడ్ బై హిమ్ ఇలా చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్ చూడండి. సింపుల్ ఫ్యూచర్ ఫార్ములా చూస్తే సబ్జెక్ట్ విల్ షెల్ క్యాన్ మేల్లో ఒకటి రావాలి. నెక్స్ట్ బీన్ కాదు బీ రావాలి. నెక్స్ట్ V3, నెక్స్ట్ బై, నెక్స్ట్ ఆబ్జెక్ట్ రావాలి. ఇప్పుడు దీన్ని మనం పాసివ్లోకి మార్చాలంటే ఈ స్ట్రక్చర్ ఉపయోగించుకోవాలన్నమాట. ఈ సెంటెన్స్ చూడండి, హీ విల్ రైట్ ఏ నావల్. దీన్ని మనం సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్కి వెళ్ళగలుగుతాం. ముందు హీ సబ్జెక్ట్, విల్ హెల్పింగ్ వర్బ్, రైట్ V1, నావల్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఇయర్ ఏంటిది, ఎక్స్ట్రా వర్డ్. సో టు మేక్ ఇట్ a sentence in passive voice, దీన్ని పాసివ్ వాయిస్లో మార్చాలని ఫస్ట్ ఏం రాయాలి, సబ్జెక్ట్ రాయాలి. వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ హియర్, నావల్. దాన్ని తీసుకుంటే ఏమవుతుంది, సబ్జెక్ట్ అయ్యింది. ఎందుకంటే యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ పాసివ్ అవ్వాలి, సబ్జెక్ట్ అవ్వాలి. ఏ నావల్. విల్ షెల్ క్యాన్ మేల్లో ఒకటి తీసుకోవాలి. నావల్ ఇక్కడ క్వశ్చన్లో విల్ వచ్చింది కాబట్టి విల్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏం రావాలి, బీ రావాలి. నెక్స్ట్ V3 రావాలి. రైట్ యొక్క థర్డ్ ఫార్మ్ రిటర్న్. నెక్స్ట్ ప్రిపోజిషన్ బై, నెక్స్ట్ ఆబ్జెక్ట్. వాట్ ఈస్ ద సబ్జెక్ట్ హియర్, హీ. సో ఇట్ బికమ్స్ హిమ్. అంటే ఏంటి, హీ విల్ రైట్ ఏ నావల్. ఇక్కడ ఒక విషయం మర్చిపోయాం మనం, ఎక్స్ట్రా వర్డ్స్ కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, హీ సబ్జెక్ట్, విల్ హెల్పింగ్ వర్బ్, రైట్ V1, నావల్ ఆబ్జెక్ట్, నెక్స్ట్ ఇయర్ ఎక్స్ట్రా వర్డ్స్ అనమాట. దీన్ని పాసివ్లోకి మార్చేటప్పుడు ఏం చేయాలి మనం, ఇక్కడ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ తీసుకున్నాం. ఏ నావల్. హెల్పింగ్ వర్బ్ ఏంటి, విల్ షెల్ క్యాన్ మేల్లో ఒకటి యూజ్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ ఏంటి, వాట్ ఈస్ ద హెల్పింగ్ వర్బ్, విల్. సేమ్ యూజ్ చేసాం, విల్. నెక్స్ట్ ఏంటి, బీ రాయాలి, బీ రాస్తాం. నెక్స్ట్ ఏంటి, V3 రాయాలి. V3 ఏంటి, రైట్ యొక్క రైట్ V1 అయితే దాని V3 ఏంటి, రిటర్న్. నెక్స్ట్ ఏం రాయాలి, బై అనే ప్రిపోజిషన్ రాస్తాం. నెక్స్ట్ ఏం రాయాలి, ఆబ్జెక్ట్. హీ యొక్క థర్డ్ ఫార్మ్ ఏంటి, హిమ్. హీ యొక్క థర్డ్ ఫార్మ్ అంటే యాక్టివ్ వాయిస్లో హీ, పాసివ్లో హిమ్ అవుతుంది అనమాట. ఈ ఎక్స్ట్రా వర్డ్ చివరి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ అంటే ఏ నావల్ విల్ బి రిటన్ బై హిమ్ నెక్స్ట్ ఇయర్. ఈ ఎక్స్ట్రా వర్డ్ని చివరిని పెట్టుకోవచ్చు, లేకపోతే వెర్బ్ 3 ముందు కూడా పెట్టవచ్చు. ఏ నావల్ విల్ బి రిటర్న్, వెర్బ్ 3 తర్వాత పెట్టవచ్చు. ఏ నావల్ విల్ బి రిటర్న్ నెక్స్ట్ ఇయర్ బై హిమ్ ఇలా కూడా చెప్పొచ్చు. ఇలాగే చెప్పొచ్చు, ఎలాగైనా చెప్పొచ్చు. అండ్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ దట్ మనం ఈ స్ట్రక్చర్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని నెగిటివ్ చేయాలనుకోండి, సపోజ్ ఈ సెంటెన్స్ని, హీ విల్ నాట్ రైట్ ఏ నావల్, ఏ నావల్ విల్ నాట్ బి రిటన్ బై హిమ్, అది పాసివ్ అవుతుంది. సపోజ్ వెన్ విల్ హీ రైట్ ఏ నావల్, దీన్ని మనం పాసివ్గా మార్చాలనుకోండి, వెన్ విల్ ఏ నావల్ బి రిటన్ బై హిమ్. సో లైక్ దట్ మనం అలా మార్చాల్సి వస్తుంది అనమాట. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫర్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ పాసివ్ లేదు. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ప్లీజ్ రైట్ డౌన్. ఫ్రెండ్స్, నౌ యూ సీ ద ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ఫార్ములా కొంచెం లెంతీగా ఉంటుంది అనమాట. చూడండి, సబ్జెక్ట్ విల్ షెల్ క్యాన్ మేల్లో ఒకటి, హ్యావ్, నెక్స్ట్ బీన్, నెక్స్ట్ V3, నెక్స్ట్ బై, నెక్స్ట్ ఆబ్జెక్ట్.
ఒక సెంటెన్స్ చూడండి, ఈ విల్ హ్యావ్ పోస్టెడ్ ద లెటర్. ఫస్ట్ ఈ సబ్జెక్ట్ డివైడ్ చేయండి. విల్ హ్యావ్ హెల్పింగ్ వర్బ్, పోస్టెడ్ V3, ద లెటర్ ఆబ్జెక్ట్. ఈ విల్ హ్యావ్ పోస్టెడ్ ద లెటర్ అంటే అతను లెటర్ పోస్ట్ చేసి ఉంటాడు. దీని పాస్వర్డ్గా మారిస్తే ఏమవుతుంది, అతని చేత లెటర్ పోస్ట్ చేయబడి ఉంటుంది. ఇప్పుడు దీని పాస్వర్డ్గా ఎలా మారుస్తుందని చూడండి. వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్, ద లెటర్. యాక్చువల్గా మనకి ఫార్ములా ఏం చెప్తుంది, ఫస్ట్ ఏమైనా ఉంది సబ్జెక్ట్, ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి ద లెటర్ అని తీసుకున్నాం, ఏమైంది సబ్జెక్ట్. విల్ షెల్ క్యాన్మెన్లో ఒకటి తీసుకోవాలి, విల్ తీసుకున్నాం, క్వశ్చన్లో విల్ వచ్చింది కాబట్టి. నెక్స్ట్ హ్యావ్ తీసుకోవాలి, తీసుకున్నాం. నెక్స్ట్ బీన్ తీసుకున్నాం. నెక్స్ట్ V3 పోస్టెడ్ థర్డ్ ఫామ్ పోస్టెడ్. నెక్స్ట్ బై అనే ప్రిపోజిషన్. నెక్స్ట్ వాట్ ఈస్ ద సబ్జెక్ట్ హియర్, హీ. సో ఆబ్జెక్ట్ రాయాలి కదా చివరిలో, హియర్లో హిమ్ అయింది. అంటే ఆన్సర్ ఏమైంది చూడండి, ద లెటర్ విల్ హ్యావ్ బీన్ పోస్టెడ్ బై హిమ్. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఎలా చేంజ్ చేస్తాం, ఈ ఫార్ములా స్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ చేంజ్ చేస్తాం అనమాట. స్ట్రక్చర్ని ఆధారంగా చేసుకొని సబ్జెక్ట్ రావాలి, ఇది ఇక్కడ సబ్జెక్ట్, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, దీన్ని సబ్జెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ విల్ షెల్ క్యాన్మెన్లో విల్ రాసాం, క్వశ్చన్లో వచ్చింది కాబట్టి విల్ అదే రాసాం. నెక్స్ట్ హ్యావ్ రాయాలి, హ్యావ్ రాసాం. నెక్స్ట్ బీన్ రాయాలి, బీన్ రాసాం. నెక్స్ట్ V3 రాయాలి, పోస్టెడ్ థర్డ్ ఫామ్ పోస్టెడ్ కాబట్టి అదే రాస్తాం సేమ్. నెక్స్ట్ ప్రిపోజిషన్ బై. నెక్స్ట్ ఆబ్జెక్ట్ రాయాలి, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి హీ కాబట్టి హిమ్ అయ్యింది. ఓకే, ప్లీజ్ రైట్ డౌన్. నెక్స్ట్ వి విల్ డిస్కస్ ఫ్రెండ్స్. నౌ యూ సీ ఇంపరేటివ్ సెంటెన్స్. ఇప్పటి వరకు చెప్పుకున్న సెంటెన్సెస్కి మీరు రూల్స్ చూసారు. యాక్టివ్ వాయిస్లో ఒక సెంటెన్స్ ఇస్తే పాసివ్లోకి ఎలా మార్చాలనేది, ఆ క్వశ్చన్ ఏ టెన్స్లో ఉందో చూసి అక్కడ ఉన్న రూల్స్ ప్రకారం మార్చాలి. కానీ ఇప్పుడు మనం చెప్పుకునేది ఇంపరేటివ్ సెంటెన్స్. అంటే ఇంపరేటివ్ సెంటెన్స్కి ఇప్పటి వరకు మనం చెప్పుకున్న రూల్స్ ఏవి కూడా వర్తించు అనమాట. దోస్ రూల్స్ ఆర్ నాట్ అప్లికబుల్ టు దీస్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ బికాస్ ఇట్ హ్యాస్ ఎ సెపరేట్ రూల్. ఇంపరేటివ్ సెంటెన్స్కి సెపరేట్ రూల్ ఉంది మళ్ళీ. వాట్ ఈస్ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్ దెన్? an ఇంపరేటివ్ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ ఎ వర్బ్. మరి ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే వెర్బ్తో మొదలయ్యేది, వెర్బ్ VERB వెర్బ్, వెర్బ్తో ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్తో మొదలయ్యేది ఇంపరేటివ్ సెంటెన్స్. ఏదైనా ఒక సెంటెన్స్ వెర్బ్తో స్టార్ట్ అయినట్టయితే సచ్ ఎ సెంటెన్స్ ఈజ్ కాల్డ్ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్. దాన్ని పాసివ్లో మార్చడానికి స్పెషల్ ఫార్ములా ఉందన్నమాట. అది ఏంటో చూడండి ఒకసారి. యు తర్వాత ఆర్ రావాలి, తర్వాత రిక్వెస్టెడ్ కానీ ఆర్డర్డ్ కానీ అడ్వైజ్డ్ కానీ రావాలి. నెక్స్ట్ టు, నెక్స్ట్ V1 వెర్బ్ 1 రావాలి. నెక్స్ట్ EW అంటే ఏంటి, ఎక్స్ట్రా వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్లీజ్ కమ్ హియర్. ప్లీజ్ అనే వర్డ్ని కౌంట్ చేసుకోకూడదు మనం, అది రిక్వెస్ట్ ఫామ్ అనమాట. కమ్ హియర్ అనేది కానీ పట్టించుకోవాలి. వీ షుడ్ టేక్ ఇట్ ఇన్ టు కన్సిడరేషన్. కమ్ హియర్, కమ్ అనేది వెర్బ్ అనమాట, ఫస్ట్ ఫామ్. ఈ హియర్ అనేది ఎక్స్ట్రా వర్డ్స్కి భావించాలి. ఇప్పుడు దీన్ని మనం పాసివ్లోకి మార్చాలి అంటే ఫస్ట్ యూ రాయాలి, నెక్స్ట్ ఆర్ రాయాలి. ఇప్పుడు ప్లీజ్ అనే వర్డ్ ఉంది కాబట్టి రిక్వెస్టెడ్ వాడాలా, ఆర్డర్డ్ వాడాలా, అడ్వైజ్ వాడాలా? అంటే అభ్యర్థన చేస్తున్నట్టుగా ఉంటే రిక్వెస్టెడ్ వాడాలి, సలహా ఇస్తున్నట్టుగా ఉంటే అడ్వైజ్ వాడాలి, కమాండ్ చేస్తున్నట్టుగా ఉంటే ఆర్డర్డ్ వాడాలి. ఇక్కడ రిక్వెస్ట్ ఉంది కాబట్టి, ప్లీజ్ అనే వర్డ్ ఉంది కాబట్టి రిక్వెస్టెడ్ వాడాలి. యు ఆర్ రిక్వెస్టెడ్. తర్వాత ఏమంత ప్రిపోజిషన్ టు. నెక్స్ట్ V1 వాడడం ఉంది. వాట్ ఈస్ V1 హియర్, కమ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి, EW వాడాలి. EW అంటే ఏంటి, వెర్బ్ పక్కన ఏ వర్డ్స్ అయితే మిగులుతాయో అన్నీ కూడా ఇంకా ఎక్స్ట్రా వర్డ్స్. వాటిని యాజ్ ఇట్ ఈస్గా వెర్బ్ పక్కన రాసేయడమే, కమ్ హియర్. ఫైనల్గా ఆన్సర్ ఏంటి, యు ఆర్ రిక్వెస్టెడ్ టు కమ్ హియర్. సో దట్ ఈస్ ద వే ఆఫ్ చేంజింగ్ ద సెంటెన్స్. ఇందాక రూల్స్ ఉపయోగించకూడదు ఎప్పుడు సెంటెన్స్ ఇంపరేటివ్ అయినప్పుడు. ఈ సెంటెన్స్ చూడండి, రీడ్ వెల్, బాగా చదువు. దీన్ని మనం పాసివ్లోకి మార్చాలి. ముందు మనం వెర్బ్ డివైడ్ చేసుకోవాలి, వెర్బ్ అనేది దాన్ని డివైడ్ చేసుకోవాలి. వెల్ అనేది ఎక్స్ట్రా వర్డ్స్కి భావించాలి. ఇప్పుడు ఫార్ములా ప్రకారం మనం చేయాలి. ఫస్ట్ యూ రాశారు, నెక్స్ట్ ఆర్ రాశారు. నెక్స్ట్ ఇప్పుడు సలహా చెప్తున్నట్టుగా ఉంది, బాగా చదువు అంటే, అందుకే మనం అడ్వైజర్ వాడాము. యు ఆర్ అడ్వైజ్డ్. రిక్వెస్టెడ్ వాళ్ళ, ఆర్డర్డ్ వాళ్ళ, అడ్వైజర్ వాడాలి. నెక్స్ట్ టు, నెక్స్ట్ V1 వాడాలి. వాట్ ఈస్ V1 హియర్, రీడ్. రీడ్ వెల్లో ఏది వెర్బ్ ఇక్కడ, రీడ్ రాసాం. నెక్స్ట్ EW అంటే ఏంటి, ఎక్స్ట్రా వర్డ్స్. రీడ్ పక్కన మిగిలిన వర్డ్స్ ఏంటి, అవే ఎక్స్ట్రా వర్డ్స్, వాటినే రాయాలి. యు ఆర్ అడ్వైజ్డ్ టు రీడ్ వెల్. సరిపోయింది సెంటెన్స్, ఇట్ ఈస్ ఓకే. నౌ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే దేర్ ఈస్ a certain point that is some roundabout idea. Some roundabout idea అంటే ఈ ఫార్ములా ఉపయోగించకుండా లెట్ ఫార్ములా ఉపయోగించి చేయాల్సి వస్తుంది. లెట్తో సెంటెన్స్ చేయాలి అంటే దానికి సెపరేట్ ఫార్ములా ఉండాలి. వీ హ్యావ్ ఏ సెపరేట్ ఫార్ములా. ఆ లెట్ ఫార్ములా చూడండి, లెట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3 ఈ స్టైల్లో చేయాలన్నమాట. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, క్లోజ్ ద బుక్. క్లోజ్ ద బుక్ అన్నప్పుడు క్లోజ్ వర్బ్, ద బుక్ అనేది ఆబ్జెక్ట్ అయింది. ఇప్పుడు మనం ఈ సెంటెన్స్ని ఆన్సర్ దిస్ క్వశ్చన్ విత్ లెట్ అన్నాం అనుకోండి, అప్పుడు ఈ ఫార్ములా వాడాలి. ఫస్ట్ దీని ప్రకారం ఏం వాడాలి, లెట్ వాడాలి. యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్ రూల్స్ ప్రకారం యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ పాసివ్లో ఏమవుద్ది, యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ పాసివ్ సబ్జెక్ట్ అవుద్ది. అంటే ఇక్కడ సబ్జెక్ట్ అడుగుతుంది కదా,
ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి బుక్, సబ్జెక్ట్ అయింది. నెక్స్ట్ ఫార్ములా ప్రకారం బి రాయాలి, బి రాసాం. నెక్స్ట్ ఇక్కడ ఫార్ములా ప్రకారం V3 రాయాలి. వాట్ ఈస్ V3 హియర్? క్లోజ్. సో ఆన్సర్ ఏంటి? లెట్ ద బుక్ బి క్లోజ్డ్. అంటే ఏం చేసామండి మనం? ఫస్ట్ సెంటెన్స్ డివైడ్ చేసాం, వెర్బ్ గాను ఆబ్జెక్ట్ గాను. ఈ ఫార్ములా ఉపయోగించుకున్నాం. ఫస్ట్ లెటర్ రాసాం, తర్వాత ఏం చేసాం? సబ్జెక్ట్ రాయమని ఉంది కదా అని చెప్పి ఇక్కడ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ బి ఉంది కాబట్టి బి రాసాం. తర్వాత ఏముంది అక్కడ? V3, పాస్ట్ పార్టిసిపల్. V3 అంటే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్. ఈ వెర్బ్ ఏముంది ఇక్కడ? క్లోజ్. ఈ క్లోజ్ యొక్క థర్డ్ ఫామ్ క్లోజ్డ్. లెట్ ద బుక్ బి క్లోజ్డ్. ఓపెన్ ద విండో అని ఉంది ఒక సెంటెన్స్. సపోజ్ దీన్ని లెట్తో చేయమన్నాం, అప్పుడు ఏం చేస్తాం మనం? లెట్ ద విండో బి ఓపెన్డ్. లెట్ వాడకుండా ఈ ఫార్ములా వాడమన్నట్టు. ఈ ఫార్ములా వాడమంటే సపోజ్ అప్పుడు ఏమంటాం మనం? అందులో ఒక రకమైనటువంటి అడ్వైజ్ ఉందనుకుంటే యువర్ అడ్వైజ్ టు ఓపెన్ ద విండో. ఒకవేళ ఆర్డర్ ఉందనుకుంటే యువర్ ఆర్డర్ టు ఓపెన్ ద విండో. ఇలా మనం చేయాల్సి వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ రిగార్డింగ్ యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్, learning the structures formula is very much important. If you get an idea on the formula, you are able to create a number of sentences. మనం కొన్ని వందల సెంటెన్సెస్ ప్రిపేర్ చేయగలం, రాయగలం అనమాట. ఇప్పుడు చూడండి, ఐ నో ఇట్ అనే సెంటెన్స్ చూస్తే సపోజ్ మీరు ఇక్కడ దీన్ని ఐ నో ఇట్ దీన్ని భాషలోకి మార్చాలి. మనం ఎలా మారుస్తాం? మనం ఇది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ ప్రజెంట్లో ఉంది. సింపుల్ ప్రజెంట్ ప్రకారం మనం ఏం చేయాలి? యాక్చువల్గా ఇట్ ఆబ్జెక్ట్, ఇక్కడ ఆబ్జెక్ట్ కాబట్టి సబ్జెక్ట్ చేసాం ఇట్. సింపుల్ ప్రజెంట్ ఫార్ములా ప్రకారం అక్కడ మనకు పాసివ్ వాయిస్ ఫార్ములా ప్రకారం ఈజ్ రాయాలి, దీని పక్కన రాసాం ఇట్ ఈస్. తర్వాత వెర్బ్ 3 రాయాలి, అంటే నోన్. అలా ఏమవుతుంది? నోన్, ఇట్ ఈస్ నోన్. సింపుల్ ప్రజెంట్ రూల్స్ ప్రకారం మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆ రూల్స్ ఒకసారి చూడండి. తర్వాత బై అనే ప్రిపోజిషన్ రాయాలి, రాసాం. తర్వాత ఏం చేయాలి? ఐని ఆ సబ్జెక్ట్ని, యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ని పాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ చేయాలి. యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ ఏంటి? ఐ. సో ఇది ఏమవుతుంది? బి అవుతుంది. కానీ ఈ సెంటెన్స్ తప్పు. కొన్ని వర్బ్స్ పక్కన, కొన్ని వెర్బ్స్ పక్కన మనం కొన్ని రకాల ప్రిపోజిషన్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఎస్పెషల్లీ నోన్ అనే వెర్బ్ పక్కన, టు అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. మామూలుగా బిఫోర్ ద ఆబ్జెక్ట్ వీ షుడ్ యూజ్ ద ప్రిపోజిషన్ బై. ఆబ్జెక్ట్ ముందు ప్రిపోజిషన్ బై యూజ్ చేయడం అనేది రూల్ అది పాసివ్ వాయిస్లో. కానీ అన్ని వర్బ్స్కి కొన్ని వర్బ్స్, 1 or 2 వర్బ్స్, వాటికి మనం స్పెషల్గా ఎస్పెషల్ పాపులర్ వెర్బ్ అయినటువంటి నోకి బై అనేది రాదనమాట. ఇది గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి చెప్తున్నాను మీకు. వెన్ ఎవర్ యూ కమ్ అక్రాస్ ద వర్బ్ నోన్ ఆర్ నో అనే వెర్బ్ వచ్చినప్పుడు ప్రిపోజిషన్ 2 రావాలి పక్కన. ఎస్పెషల్లీ పాసివ్ వాయిస్లో బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేయకూడదు యాజ్ యూజువల్గా. ఓకేనా ఫ్రెండ్స్? బట్ మిగతా వర్బ్స్ విషయం ప్రాబ్లం ఏం లేదు, వీ కెన్ యూజ్ దెమ్ ఫ్రీక్వెంట్లీ. కంటైన్ అనే వెర్బ్ వచ్చినప్పుడు కూడా ఇన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. మళ్ళీ కంటైన్ అనే వెర్బ్ వచ్చినప్పుడు కూడా ఇన్ వస్తుంది అనమాట. ఇలా మనకు 1 or 2 వెర్బ్స్ ఉన్నాయి. పెద్దగా వాటి గురించి మనం వీ నీడ్ నాట్ వరీ అబౌట్ దోస్ వర్బ్స్. బట్ మోస్ట్ ఆఫ్ ద రూల్స్ యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్, మనం చెప్పుకున్న రూల్స్ అన్నీ కూడా, మనం ఇంత చెప్పుకున్నవన్నీ కూడా ఆ రూల్ ప్రకారం మీరు సెంటెన్సెస్ ఎన్ని చేయగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్ అవనివ్వండి, లేకపోతే అకాడమిక్ ఎగ్జామ్ అవనివ్వండి, వాట్ ఎవర్ ద ఎగ్జామ్ ఇస్, ఇట్ డజంట్ మ్యాటర్. ఈ స్ట్రక్చర్స్ నేర్చుకుంటే మీరు బాగా చేయగలుగుతారు అన్నమాట స్టూడెంట్స్. అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళు కూడా చక్కగా ఈ సెంటెన్సెస్ స్ట్రక్చర్స్ నేర్చుకోవడం వల్ల ఇంక బెటర్గా రాయగలుగుతారు. దే ఆర్ ఏబుల్ టు రైట్ వెరీ ఇన్ ఏ గుడ్ మేనర్ అండ్ దే విల్ బికమ్ ద good communicators of English language. Okay friends, thank you very much.